స్వామీజీ చరిత్రలో గత వారం అంతటి మహాత్ముడు అందరి పట్ల ఎలాంటి సమభావంతో ఉంటారు అంటే ఆయనకి దుర్మార్గుడైనా మంచివాడైనా సాధన చేసుకునేవాడైనా ఆయన ప్రేమలో మాత్రం ఎటువంటి తారతమ్యాలు ఉండవు. మనం చూస్తూ ఉంటాం వీడు గుణవంతుడు, వీడు గుణాలు లేనివాడు అయినా కానీ అని అనుగ్రహించారని. కానీ ఆయన మాత్రం అందరిపైన ఒకేలా అటువంటి ప్రేమని అటువంటి కరుణ్ణి కురిపిస్తూనే ఉంటాడు. తాగుబోతు వాడు బయట ఆశ్రమం బయట నుంచొని ఆ భోజనం కోసం అరుస్తూ స్వామిని ఏదో దుర్భాషలు ఆడుతూ ఉన్నా, మరి తాగున్నాడు వాడికి తెలియదు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నా మనమైతే ఏం చేస్తాం, వాడి బయటికి నెట్టమనో లేదా ఇంకోటి ఏదో చేస్తాం. కానీ అంతటి మహాత్ముడు అంతటి పరమాత్మ స్వరూపు అక్కడ ఉన్నా ఆయన దుర్భాషలు ఆడుతూ ఉన్నా కానీ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తర్వాత కృష్ణమూర్తిని పిలిచి వాడికి భోజనం పెట్టమన్నారట, తినడానికి పెట్టమన్నారట. తీసుకెళ్ళి పెట్టిన తర్వాత వీళ్ళకేమో రగిలిపోతూ ఉంది, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండి వాడు తాగుబోతాడు ఏంటో వాడికి భోజనం పెట్టమంటారా అని. రే వాడు నువ్వెలా బిడ్డో వాడు అలానే బిడ్డ. పైగా ఏమన్నారు స్వామి అంటే మనకి నవ్వు వస్తుంది. వాడిని అన్నీ కూడా మనకి ఇచ్చిన అమ్మవారి ఇచ్చిన అక్షరమాల్లో వాడుతున్నాడు కానీ కొత్తగా ఏమైనా మాట్లాడుతున్నాడా? నువ్వు స్తుతి చేసినా వాడు నన్ను తిట్టినా కానీ రెండు ఒకటి, అందులోంచే కదా వాడిని కొత్తగా సృష్టించి వాడాడా అన్నారట. అంటే మహాత్ముల యొక్క ప్రేమ స్వరూపం ఎలా ఉంటుంది అంటే మనమేదో వీళ్ళు నమస్కారం పెట్టే కూడా ఆయన అంత ప్రేమగా ఉండరు. ఆయన సహజంగా ఉండే స్వరూపమే ప్రేమ స్వరూపమే ఉంటుంది. అంటే అందుకే మనం మహాత్ములు ఆయన కోపగించుకున్నాడు, ఈయన కోపగించుకున్నట్టే అది మనల్ని ఉద్ధరించడం కోసమే. బాబా చరిత్రలో మనం తిట్టినవి ఇవన్నీ చూస్తే బాబా ఎందుకు ఇలా అనుగ్రహించేవారు అంటే అనుగ్రహించే పద్ధతి అది, లేకపోతే మనం మారేది ఎప్పుడు. అట్లాగా మనం అలాగే స్వామి ఆశ్రమానికి వచ్చి ఆసరా లేదు అని చెప్పి ఏదో అక్కడ ఉండటం మొదలుపెట్టి స్వామి ఉద్యోగం లేదన్నారు. సరే ఉండు అన్నారు. స్వామి అనుగ్రహం వల్ల 3 రోజులు ఉద్యోగం వచ్చిన కాడి నుంచి డిమాండ్లు పెరిగిపోయాయి, రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయి. నాకు నేను పొద్దున్నే వెళ్ళాలి, నాకు మీరు వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, నాకు ఇది చేయట్లేదు అంటే అక్కడికి వచ్చి ఆయన దగ్గర సేవ పొందడానికి అంటే స్వామికి సేవ చేసుకోవడానికి రావాల్సింది పోయి ముందు ఇబ్బందిలో వచ్చి అక్కడికి వచ్చి ఎలా ప్రవర్తిస్తూ ఉన్నా కానీ అంటే మనం ఒకసారి మనల్ని ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఎవరన్నా కొంచెం తేడాగా ప్రవర్తిస్తే కట్ చేసి పడేస్తాం. అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ప్రసాదం తినటం కాకుండా నీకు వేడి నీళ్ళు, నీకు పొద్దున్నే కాఫీలు, నీకు అన్ని ఏర్పాట్లు అంటే అయినప్పటికీ కూడా వీడేళ్ళి కంప్లైంట్ చేశారు. స్వామి ఏమన్నారు కరుణతోటి, రే వాడికి అవన్నీ చేతకావు కనుక వాడు అడుగుతున్నాడు, అదే వాడు ఇలా ఆధారపడేవాడు కాకపోతే వాడే వెళ్ళిపోయేవాడు కదా, వాడు మన మీద ఆధారపడినాడు కనుక పర్వాలేదు చేద్దామన్నారట. అంటే మనం అయితే ఏది ఎక్కడ ఫస్ట్లోనే మనం అటువంటి ఆలోచన కట్ చేస్తామో మహాత్ములు మాత్రం వాటికి అతీతంగా అందరి పట్ల కూడా అటువంటి సమదృష్టి కలిగి ఉంటారు. అది మనం పూర్ణానంద స్వామిలో గత వారం మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా వేరే మతస్థులు ఇలాంటి భావాలు ఏమి ఉండవు వారికి. అందరూ ఆయన బిడ్డలే అట్లుగానే ఉంటారు. ఎందుకని నిజం అదే కనుక. బయట నుంచి మనం అటువంటి లిమిటేషన్స్ బౌండరీస్ మనం పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు అన్య మతస్థులు, వీళ్ళు వేరే మతస్థులు అనుమానించడం ఓకే, ఏది వీళ్ళు పూజిస్తారా, ఆయన గౌరవిస్తారా అని. కానీ ఆయనకి అందరూ ఆయన బిడ్డలే కనుక ఆపదలో ఉన్నవారు ఏ మతస్థులైనా కానీ స్వామి అలా అనుగ్రహించారో చూసాం. అంటే అతను ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు ఆ మాసాల నుంచి వచ్చిన ముస్లిం భక్తుడు కూడా కాదు, స్వామి మీద ఆశతో వచ్చాడు. ఎవరో చెప్పారు అక్కడ స్వామి ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరు వెళ్ళిపోతూ నెక్స్ట్ ఎవరు చచ్చిపోతే ఎవరో చెప్పి వెళ్ళేవారట. అంటే అట్లాంటి ఒక దుష్టశక్తి ఆవహించింది. స్వామి దానికి అతనికి వేరే భక్తుడికి ఏర్పాట్లు చేయమని చెప్పినా కానీ 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే ఇక స్వామికి అంటే ఈ భక్తుడి నుంచి, ఈ వచ్చిన ముస్లిం భక్తుడి నుంచి పేదవాడు ఇతనికి ఏమి రాదనేసరికి అతనికి ఆసక్తి లేకుండా చేయకపోవటం వల్ల అయినా కానీ స్వామి అన్నారట, ఎవరన్నా అంటే ఇలాంటి అపాయస్థితిలో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పాల్సింది పోయి వాళ్ళ నుంచి ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సేవలు పొందాలనో డబ్బులు పొందాలనో చూడటం ఎంత అన్యాయం అన్నారట. అంతే కదా మరి, వాడు ఎంతో ఆశతో వచ్చినప్పుడు. అందుకని ఆయన మాత్రం ఆ ప్రేమ స్వరూపం అట్లానే ప్రవర్తించారు. 3 రోజుల తర్వాత అన్ని ఏర్పాట్లు ఆయనే చేసి అభిషేకం చేసి అతనికి బొట్టు పెట్టారట. పెట్టిన తర్వాత కుంకుమ పెట్టి చూడండి వాళ్ళ అదృష్టం. అంటే అన్యమతంలో ఉన్నాము, ఈ దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే మన వాళ్ళు అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు కూడా అలాంటి స్థితిలో ఇంకా వేరే పని చేయాలి.
అట్లాగే స్వామి యొక్క అనుగ్రహం లభించింది, అతను ఆ ఆపద నుంచి బయటపడ్డాడు. అంటే మనం ఎందుకు ఇందులో చెప్పుకుంటున్నామంటే, ఆశ్రమాల కోసమైనా వేరే చోటైనా ఎక్కడైనా మనం నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు మనం అందులో మనకి ఇచ్చిన పనిని చేస్తున్నామన్న విషయమే గుర్తుపెట్టుకోవాలి తప్పించి, మనం దాన్ని మొత్తం మనమే రన్ చేస్తున్నాము అనేది పెట్టుకోకూడదు. మనలాంటి వాళ్ళని 100 మంది 1,00,000 మందిని సృష్టించగలడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా మనం చెప్పుకున్న వాటిలో స్వామివారి అవతార కార్యం. స్వామి మీ అవతార కార్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఉతకడం. ఎన్నిసార్లు ఉతుకుతారంటే మళ్ళీ ఎంత మట్టి పడితే మళ్ళీ అలాంటి మట్టి మళ్ళీ పట్టకుండా ఉండేంత వరకు ఉతుకుతూనే ఉంటాం అన్నారట. ఒకసారి ఏమో ఎందుకు వచ్చారు స్వామి అంటే తోమడం కోసం అన్నారు. అంటే ఆ తోమడం అన్నప్పుడు కూడా ఏం చెప్పారు, మా దగ్గరికి అన్ని వెండి పళ్ళాలు బంగారు పళ్ళాలు రావట్లేదు, భయంకరమైనవి అన్నీ వస్తున్నాయి. బాబా కూడా అదే మాట అన్నారు, నా దగ్గరికి వచ్చేవన్నీ నొక్కుపోయినవి చల్లనివి నాణాలే వస్తూ ఉన్నాయి, అయినా కానీ ఏమన్నారు, ప్రతి పైసాని నేను మళ్ళీ లెక్క చెప్పాలి అన్నారు. అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని మార్చి మళ్ళీ వాళ్ళకి ఉత్తమ స్థితిని కల్పిస్తానంటున్నారు. కానీ మరి నువ్వు పనికిరానోడే కాబట్టి నేను ఏమి చేయను అన్నట్ల బాబా. అందుకని మాస్టర్ గారు అంటారు, ఇలాంటి వస్తువు ఉన్నాయి అంటున్నారు మా బాబా, కానీ వాటిని పట్టించుకోమని చెప్పట్లేదట. అలాంటి వాళ్ళని కూడా అంటే ఎక్కడా జరగని వాళ్ళు అయినా ఇక్కడికే రండి అన్నిటికీ. అట్లాగే స్వామి కూడా అలానే అన్నారట, దగ్గరికి వచ్చేవన్నీ కూడా రకరకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ అంటే ఆయన ఎవరిలోనూ అటువంటి డిఫరెన్స్ చూడరు, తారతమ్యం. వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళు పొందే దానిలో వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకు అందుకే చెప్తారు, ఎండ అందరి మీద పడుతూ ఉన్నా మనం కిటికీలు వేసేసుకోనో లేకపోతే ఎండ పడకుండా చేసుకుందాం అనుకోండి, ఆయన కురిపిస్తుంది అందరి మీద ఒకటేలా ఉంటుంది, కానీ మన లోపలికి రాదు. అలాగే రిసీవ్ చేసుకునే మెటీరియల్ని బట్టి కూడా ఇప్పుడు కొంచెం ఏదన్నా హీట్ని బాగా రిటైన్ చేసుకునేదో లేకపోతే హీట్ని రిపెల్ చేసేదో అయితే ఒకటి ఎంతసేపు ఎండలో ఉన్నా కానీ అదంత వేడెక్కకపోవచ్చు. అట్లాగే అనుగ్రహంలో కూడా మనం అటువంటి అర్హతను సంపాదించుకొని మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ ఉంటే ఆయన నుంచి అనుగ్రహాన్ని మనం తీసుకోగలుగుతాం అనమాట. అంతే తప్పించి వర్షించే కురిపించే అనుగ్రహంలో ఆయన వైపు నుంచి ఎటువంటి తారతమ్యాలు ఉండవు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. అందుకే స్వామి ఏమన్నారు, రే మీరంతా నా ప్రారంధం రా అంటే ఎవరి వాళ్ళకి ప్రారంధం, కానీ ఇలాంటి మహాత్ములకి ప్రారంధం వాళ్ళు ఎందుకు అవతరిస్తారు, మనల్ని ఉద్ధరించడమే వాళ్ళ యొక్క అవతార కార్యం. అందుకని ఏమన్నారు, మీరంతా నా ప్రారంధం అని. ఎంతటి ప్రారంధులైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన పాదం తాకితే ఇక తర్వాత 3 జన్మల కంటే ఎక్కువ ఉండవు అన్నారట. ఎంతటి అదృష్టం చూడండి స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. అంటే మనం ఇట్లాంటివన్నీ ఎంతోమంది మహాత్ముల దగ్గర చూస్తూ ఉంటాం. బాబా దగ్గర కానివ్వండి, లేకపోతే అంతకుముందున్న ఇంకా అవతారాలు కానివ్వండి, ఆ క్షణంలోనే ఇచ్చేసిన వాళ్ళు ఎంతమంది. భగవాన్ తీసుకున్న ముందు దత్తావతారాలను తీసుకున్న ఇవన్నీ కూడా. అంటే మనకు అప్పుడు అనిపిస్తుంది, మనకి జీవితంలో ఏదైనా లభిస్తుందేమో కానీ ఒక మహాత్ముడు దర్శించడం లభించడం దుర్లభం అంటారు మాస్టర్ గారు. మనం సంపదలు పొందొచ్చు, ఇంకోటి పొందొచ్చు, కానీ ఒక మహాత్ముడి యొక్క సన్నిధిలో ఆయన యొక్క దర్శనం పొందటం, ఆయన సేవను పొందటం, అనుగ్రహం పొందటం అనేది జీవితంలో అన్నిటికంటే దుర్లభం అంట. ఎందుకని ఆ క్షణంలోనే అవసరమైతే అనుగ్రహం కలిగితే ఆ క్షణంలోనే ముక్తో మోక్షం ఇచ్చేస్తాడు, లేకపోతే బ్లాంక్ చెక్కే రాయిస్తాడు. మనం కనుక ఏం కోరుకోవాలో తెలుసుకొని కనుక, బాబా నాకు ఇప్పుడు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు అడిగే బదులు, బాబా అన్ని జన్మల్లోని తోడు నేను నడిపించవయ్యా, నేను ఎట్లానే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టుకొని ఉండు అని ఒక్క రేగి అడిగినట్టు కనుక మనం అడిగామనుకోండి, ఎన్ని జన్మలు ఉంటే మాత్రం ఏమైంది, ఆయన మనకు తోడున్నప్పుడు. అంటే అట్లా అలాంటి సన్నిధి లభిస్తే ఏమవుతుందంటే అలాంటివి జరుగుతాయి అన్నమాట. అందుకని ఏమన్నారు, ప్రత్యక్ష సన్నిధి అట్లా మహాత్ముడు లభించడం దుర్లభం. కానీ మన ప్రయత్నం అంతా కూడా మళ్ళీ అలాంటి సన్నిధి లభించాలనే. స్వామి హటకేశ్వరం చిన్న కుటీరం అనమాట, అది ఆశ్రమం అంటారు కానీ చిన్న కుటీరం. అంతకుముందు ఎవరో ఉండి వెళ్ళిపోయి తర్వాత దాన్ని స్వామి అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడైనా ఉంటారు, అక్కడ పేరుకి అక్కడ ఉన్నా కానీ ఎప్పుడు ఆ బయట ఉండే అరుగు మీద కూర్చునేవారట, లేకపోతే అక్కడ జువి వృక్షం ఉంటే దాని కింద కూర్చునేవారట. హటకేశ్వరానికి ఎందుకు అంతటి ఇంపార్టెన్స్ అంటే అక్కడ ఆ ప్రదేశంలో అంతకుముందు శంకరాచార్య స్వామి కూడా తపస్సు చేసుకున్న క్షేత్రం అనమాట, అంతటి పవిత్రమైన క్షేత్రం. ఆ హటకేశ్వరంలో అక్కడ స్వామి ఉంటున్నప్పుడు ఆయనకేంటి అన్నింటినీ జయించిన వాడు. మనకంటే టైంకి ఆకలి పొద్దునయ్యో ఇంకా మనం కాఫీ తాగలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా లంచ్ చేయలేదు, ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలని ఉంటాయి. రోజుల తరబడి ఆహారం లేకుండా
తపస్సు చేసుకునేవారు, లేకపోతే మనలాగా అయ్యో ఆకలి అవుతుంది, మనం ఆకలి ఇప్పుడు తినకపోతే ఏమైనా అయిపోతుందని భయపడేవాళ్ళు అయ్యి ఉండరు. వాళ్ళు అన్నిటినీ దాటిన వాళ్ళు. అట్లా స్వామి ఎప్పుడు కూడా ఆయన వంట చేసుకోవాలి. ఇట్లా ఎవరికైనా ఆశ్రమంలో చూసి ఎవరైనా గిన్నెలు తెచ్చి పెడితే ఎవరైనా వచ్చేటిది ఆ గిన్నెలు ఇచ్చేసేవాడట. అంటే అప్పుడు మేమేదో కష్టపడి కొంత డబ్బు పోగు చేసుకొని ఎట్లా ఒకట్లా స్వామికి వినియోగించుకుంటారేమోనని. అంటే చూడండి ఎట్లా ఉంటుందో గమ్మత్తు. అసలు నిజంగా అన్నీ ఉన్నా కానీ ఆయన వీళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చే స్థితిలో ఉన్నారంటే ఆశ్చర్యం. అంటే అన్నీ ప్రసాదించేది ఆయనే. ఇప్పుడు మనం బాబా దగ్గర తీసుకున్నా ఎవరు వెళ్ళినా అందరూ కోరికలు కోరేవాళ్ళే. ఈయన మాత్రం మళ్ళీ భిక్ష పాత్ర పట్టుకొని పంచభిక్షకి వెళ్తారు. అంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఓహో స్వామి దగ్గర ఇవి లేకపోవడం వల్ల వండుకోవట్లేదేమో, స్వామి ఇవన్నీ తీసుకెళ్ళి గిన్నెలో అవి తీసుకెళ్ళి పెడితే వంట చేసుకుంటారని ఆ అల్యూమినియం పాత్రలు అవి ఇవి 4-5 కొనుక్కెళ్ళి పెట్టారంట. వీళ్ళకి సంతోషం, మనం పెట్టేసాం స్వామి చేసుకుంటారని. రెండో రోజుకి ఎవరో వస్తారు స్వామి అని అడుగుతారు, ఆయన ఆనందంగా ఇచ్చేస్తారు. అవి లేకపోతే మనకు వండుకునే పని కూడా ఉండదని. అంటే మహాత్ములు ఎట్లా ఉంటారు, ఈ జంజాటం అంతా వాళ్ళు పెట్టుకోవడం అట్లా ఉండదన్నమాట. అట్లా స్వామి ఆహారం గురించి, భోజనానికి ఏర్పాట్లు, వండుకొని పట్టించుకునేవారు కాదట. అందుకని ఎవరో ఒకళ్ళు భక్తులు ఏం చేసేవాళ్ళు, సమయం అనుకూలాన్ని బట్టి వాళ్ళే ఒక క్యారియర్లో భోజనం పెట్టుకొని తీసుకొని వచ్చి అంటే స్వామి సన్నిధిలోనే గడపడానికి రోజు ఎవరో ఒకళ్ళు అలా వస్తూ ఉండేవారట. అంటే ఎవరికి వీలుని బట్టి వాళ్ళు. అట్లా ఈ హటకేశ్వరంలో ఉన్నప్పుడు వెంకటరామరాజు గారు ఒకరోజు భోజనం క్యారియర్ పెట్టుకొని 11 వచ్చారట. అప్పుడు స్వామి ఆ బయట కూర్చొని ఆ వృక్షం కింద ధ్యానంలో ఉన్నారు. అంటే అలా కూర్చొని ఆయన పూర్తిగా అంతర్ముఖులై అలా ధ్యానంలో కూర్చొని ఉంటే భోజనం తెచ్చి ఆ ఆశ్రమంలో పెట్టి, ఆశ్రమం చెప్పుకున్నాం కదా చిన్న కుటీరం, దానిలో స్వామి ఎప్పుడు అంటే లేపాలంటే భయం కదా, ఆయన ధ్యానంలో ఉన్నారు. అందుకని చూస్తూ ఉన్నారట. స్వామి కనుక మేల్కొని ధ్యానం నుంచి బయటకు వస్తే స్వామికి సమయానికి భోజనం వడ్డించేసి, అంటే ఇద్దరికి స్వామికి తనకి తెచ్చుకున్నారనమాట అని చూస్తూ ఉంటే స్వామి కొంతసేపటికి లేచారట. లేచి ఉలిక్కిపడి లేచారట. ఉలిక్కిపడి లేచి లోపలికి కుటీరంలోకి వెళ్తూ ఉంటే ఇంకా స్వామి లేచారు కదా అని హడావిడిగా క్యారియర్ లోపల ఉంది కదా, స్వామికి భోజనం వడ్డిద్దామని చెప్పి రాజుగారు కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి భోజనం వడ్డించడానికి ఏర్పాటు చేస్తున్నారట. చేస్తూ ఉంటే స్వామి చేతితో వారించారు. ఇతనేమో అంటే స్వామి కనుక భోజనానికి వడ్డించమంటే చక్కగా స్వామికి పెట్టి తను కూడా ప్రసాదం తీసుకోవాలని అని చెప్పి స్వామి ఏం చేశారట, ఆ లోపల అక్కడ ఆ కుటీరంలో ఉండే అగ్నిహోత్రంలో 1 కిలో బియ్యం పెట్టి 1 కిలో బియ్యం ఉడికిస్తూ ఉన్నారట. ఈయనకేం అర్థం కావట్లా. క్యారియర్ తీసుకొచ్చి పెట్టాను, స్వామికి తెలిసి ఇక్కడ నేను వడ్డించబోతూ ఉంటే స్వామి చేయబెట్టారు కదా అని ఏం అర్థం కాక చూస్తూ ఉంటే స్వామి ఆ కిలో బియ్యం వండేసి ఆ కుటీరం పక్క తిరిగి పండుకొని నన్ను ఇప్పుడు కదిలించి మాకు ఎవరన్నా వస్తే అప్పుడు నన్ను లేపు అన్నారట, అప్పుడు చెప్పు అన్నారట. అంటే ఇతనికి ఇప్పుడు ఎవరు వస్తారు, స్వామి ఎందుకు హడావిడిగా లేచి రైస్ వండి పెట్టారు, పైగా 1 కిలో వండి పెట్టారు అని, ఇక స్వామి ఇప్పుడు డిస్టర్బ్ చేద్దన్నారు కదా అని చెప్పి ఏముంటుందో చూద్దామని చెప్పి బయటికి వెళ్ళి ఆ వృక్షం దగ్గర ఆ గేట్ దగ్గర కూర్చున్నారట. కొంచెం సేపటికి అంటే 1 గంటకి అట్లా అయింది కదా, 2 గంటలకో 2:30 గంటలకో ఇద్దరు పాపం బాగా దీనావస్థలో ఉండి వాళ్ళు వస్తూ ఉన్నారట. అక్కడికి కరెక్ట్గా ఆశ్రమం దగ్గరికి వచ్చి దీని గురించే అడుగుతున్నారట. అంటే వాళ్ళు చూస్తానికి ఎట్లా ఉన్నారంటే బాగా కష్టం చేసుకునేవాళ్ళు, చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు వచ్చి అప్పుడు చెప్పారట, ఇట్లా మేము గుంటూరు నుంచి వస్తున్నాము, గుంటూరులో మేము రిక్షా కార్మికులు, రిక్షా దొక్కుకొని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాము, ఎందుకో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలని గట్టి కోరిక కలిగేసరికి ఉన్న కొద్ది డబ్బులు తీసుకొని ఎట్లాగో రోడ్డు పట్టుకొని ఆ లారీలు ఎక్కొచ్చి దోరణాల దాకా వచ్చాము. అక్కడికి వచ్చేసరికి మా డబ్బులు అయిపోయాయి, ఎందుకని అక్కడి నుంచి దిగి ఎట్లాగైనా సరే ఆయన దర్శనం చేసుకోవాలి, మల్లికార్జున స్వామి దర్శనం అని చెప్పి 40 కిలోమీటర్లు నడక చేస్తూ శిఖరం వరకు వెళ్ళాము. కానీ అప్పటికి ముందు రోజు రాత్రి తిన్న ఇవే, ఇక ఓపిక లేక ఆకలిగా ఉంది. ఎవరో అక్కడ ఒక చెంచువాడి కనపడి హటకేశ్వరం దగ్గర పూర్ణానంద స్వామి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్తే ఆయన మీకు అన్నం పెడతారని చెప్పారు, అందుకని ఆశతోటి మేము కాళ్ళు ఇడ్చుకుంటూ మళ్ళీ ఇటు వచ్చాము అని. చూడండి గమ్మత్తు, చెంచువాడు కనపడ్డాడంట. అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఆయనకి ప్రేమకి అంతే ఉండదేమో అనిపిస్తుంది. భగవంతుడి యొక్క ప్రేమ సద్గురువుగా లభించినప్పుడు ఎక్కడో మనం చెప్పుకున్నట్టుగా మనం ఎక్కడ యాగంటి ఎక్కడ దానిలో కూర్చొని ఆయన చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఆయనకి కరుణ కలిగిద్ది.
ఆయన కోసమే వెళ్తాడు. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు అంతకుముందు వచ్చిన భక్తుల ఇట్లానా అంటే కాదు. వాళ్ళు పాపం అంతటి ఆర్తితోటి ఎట్లాగైనా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరి వచ్చారు. వాళ్ళకి డబ్బులు లేకపోయినా అక్కడి నుంచి తినడానికి వాటికి లేవు, నడిచి వెళ్తూ వచ్చారు. అక్కడికి వెళ్తే ఎవరో చెంచువాడు కనపడి మీకు హటకేశ్వరంలో చూడండి ఎన్నో ఉంటాయి కదా, అక్కడ కావాలంటే ఇంకెవరన్నా చెప్పుండొచ్చు, కానీ హటకేశ్వరంలో అట్లా పూర్ణానంద స్వామి వారు ఉన్నారు, అక్కడికి వెళ్తే ఆయన మీకు భోజనం పెడతారన్నారట. అందుకని ఆశతో ఇక్కడికి కాళ్ళిడ్చుకుంటూ వచ్చామన్నారట. అనేసరికి వెంటనే ఆయన వెళ్ళి లోపలికి స్వామికి చెప్పారట. స్వామి చెప్పారు కదా ఎవరైనా వస్తే లేపమని. అంటే అక్కడ అంత ధ్యానంలో ఉన్న స్వామి బిలిక్కిపడి లేచారట. అంటే వాళ్ళకు తెలుసు ఆయనే పంపించాడు మెసేజ్, మళ్ళీ వాళ్ళకి ఏర్పాట్లు చేయాలని ఆయనే లేచారనమాట. లేచి ఇక వాళ్ళని ఇలా వెళ్ళి ఆ హటకేశ్వరం వెనక అరటి తోట ఉంటే దానిలోకి వెళ్ళి 2 అరిటాకులు కోసుకొని రమ్మని చెప్పారట స్వామి రాజుకి. రాజుగారు వెళ్ళి ఆ అరిటాకులు కట్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టగానే వీళ్ళకేమో ఆశ్చర్యం ఆనందం రెండు. సరే ఈ తెచ్చిన కూరలు అవి ఉన్నాయి కదా, అవి పెట్టి వాళ్ళకి పెడుతూ ఉంటే మరి బాగా కాయ కష్టం చేసుకునేవాళ్ళు, అందులోనూ సరిగ్గా తినడానికి లేక 2 రోజుల నుంచి అంటే నడుస్తూ ఉన్న వాళ్ళు మరి ఎలా ఉంటారు? ఎంత పెట్టినా వెళ్ళిపోతూ ఉంది. ముందు కూరలు అయిపోయాయి, అన్నం మాత్రం ఉంది. ఇంక పాపం వాళ్ళు ఇంకెట్లాగైనా సరే ఏదో ఒకటి అంత ఆకలితో ఉన్నారంటే అది ఉట్టి అన్నవన్నే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటున్నారట. చూస్తున్నప్పుడు స్వామి చూసి కూరలు లేవని చెప్పి రాజుగారిని పిలిచి లోపలికి వెళ్ళి ఆ తేనె తీసుకొని రా అన్నారట, తేనె సీసా. అంటే వాళ్ళు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు, దానికోసం తేనె సిద్ధంగా ఉంది, వెళ్ళి తీసుకొని రా అన్నారట. తీసుకొని రా అనేసరికి స్వామి అది యజ్ఞానికి ఉంచిన తేనె కదా, అదే తీసుకురమ్మంటారా అంటే అదే తీసుకొని రా అన్నారట. అందుకని ఆ తేనె తీసుకొని వస్తే స్వామి చూడండి వాళ్ళని కూర్చోబెట్టి ఈయన వడ్డిస్తూ అసలు మనకి వినటానికే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఇక్కడికే వెళ్ళమని చెప్పించింది ఆయన, ఇక్కడికి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి సరే ఏర్పాట్లు రాజును వాళ్ళకి భోజనం పెట్టి అనొచ్చు, నన్ను లేపు అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ వడ్డం చేస్తూ స్వామి ఆ తేనె కంటే తీయటి మాటలతోటే వాళ్ళ కడుపు నింపేస్తున్నారనమాట. అంటే ఆయన చూపించినటువంటి ఆ కరుణ మనం ఊహించుకుంటే ఒకసారి మనం ఆ స్థానంలో మనమే వెళ్ళి స్వామి మనకే పెడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటే కానీ మనకు అర్థం కాదనమాట. అంటే వాళ్ళు నిజానికి పేదవాళ్ళే అయ్యి ఉండొచ్చు, తినడానికి లేని వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు పొందిన అదృష్టాన్ని మనం ఎన్ని జన్మలు ఇదే పొందగలం అంటే ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ తక్కువ అని కాదు, మనకి ఆ పాత్రత ఆయన యొక్క కరుణ ఎలా కలుగుతాయి అనేది. ఇక స్వామి తీసుకొచ్చి చెప్పారట, మీరు అన్నాన్ని ఇలా సరిగ్గా చేసుకోండి, తేనె వేస్తాను, చక్కగా తేనె కలుపుకొని తినండి బాగుంటుంది అన్నారట. అనేసరికి ఇక వాళ్ళు అసలు ఆ యజ్ఞం కోసం ఉంచిన తేనె మళ్ళీ జనరల్గా ఏంటి మనం ఎవరన్నా పేదవాడు ఇలా అంటే ఏదో ఉన్నది ఇస్తాం పంపించేస్తాం, కానీ వాళ్ళ పట్ల ప్రేమతో మనం ఎప్పుడు ప్రవర్తించాం. మనకేదో ఉంది ఇస్తే మంచిది అని ఒక పెద్ద మనసు చేసుకుంటే ఇస్తాం, కానీ చేసేటప్పుడుగా ఆ ప్రేమని కానీ లేకపోతే అలాంటి భావాన్ని మనం ఎప్పుడు కూడా మనం ప్రదర్శించాం. మేము మంచిగా ఉంటామని చెప్పుకోవడం ఇష్టం కాబట్టి చేస్తాను తప్పించి పక్కన వాడి మీద సాటి జీవి మీద ప్రేమతోటో. ఇప్పుడు మహాత్ములకి ఎలా ఉంటుంది, అనంతా ఆయన బిడ్డలే, ఆయన స్వరూపాలే. బాబా దగ్గరికి వచ్చినా మాస్టర్ గారి దగ్గరికి వచ్చినా వీళ్ళందరూ కూడా వారి స్వరూపాలుగానే ఉంటారు. అందుకే మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వేరు, వాళ్ళు తక్కువ, వాళ్ళు వీళ్ళకి ఇంతకంటే ఏం చేస్తాం అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. అంటే మహాత్ములు చేసేవన్నీ కూడా మనకి కళ్ళు తెరిపిస్తాయి అన్నమాట, వాళ్ళు ఎంతటి ప్రేమతో ఉంటారు. అట్లా స్వామి వాళ్ళకి చక్కగా తేనె వేసి, అంటే ఒక తల్లి బిడ్డలకి ఎలా పెడుతుంది అలా పెట్టి చక్కగా తినండి అని చెప్పి చేస్తూ ఉంటే మరి తేనె అంటే ఎట్లా ఉంటుంది, ఆ తేనె దెబ్బకి చుట్టూ పెద్ద పెద్ద అందులో అది అడవి ప్రదేశంలా ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఈగలు అవన్నీ వచ్చేసాయట. ఈగలు వచ్చేసి వీళ్ళు తినే ఆకు మీద వీళ్ళు తినే అన్నం మీద వాళ్తూ ఉంటే వాళ్ళేమో ఒక చేత్తో వాటిని తోలుకుంటూ ఒక చేత్తో తింటూ ఉన్నారట. స్వామి వెంటనే లేచి ఆ పక్కన విసనకర్ర ఉంటే తీసుకొని ఆ ఈగల్ని విసురుతూ వీళ్ళకి తింటూ ఉండేసరికి వాళ్ళ కళ్ళము నీళ్లు గారిపోతున్నాయి. ఓ పక్క నుంచి అంటే ఆయన యొక్క ప్రేమకి తట్టుకోలేకపోతున్నారు. బేసిక్గా ఏంటంటే ఎందుకు కళ్ళము నీళ్ళు వస్తున్నాయంటే ఇప్పటిదాకా స్వాములంటే సేవ చేయించుకునే వాళ్ళని చూసే కానీ మాలాంటి పేదవాళ్ళని సైతం ఆదరించి ఆయనే సేవ చేయటం. ఎవరన్నా పేదవాళ్ళు వెళ్తే ఆశ్రమంలో సేవలు అందడం వేరు, మీరు వెళ్ళి అనుపన్నాలయంలో భోజనం చేయండి అంటే అది వేరు. కానీ ఆయన వండి వీళ్ళకి చూడండి గమ్మత్తు, స్వామే వంట చేశారు, ఇక్కడ వడ్డన ఆయనే చేస్తూ ఉన్నారు. ఈగలు వచ్చి ముసురుతూ ఉంటే
ఆ తేనె మీద ఆ తేనె వాసనకి ఆయనే ఆ విసనకర్ర తీసుకొని విసురుతూ ఉన్నారు. తట్టుకోలేక వాళ్ళు విపరీతంగా కళ్ళమ్మ నీళ్లు గారిపోతూ, స్వామి ఇప్పటిదాకా జనాల చేత సేవ చేయించిన స్వాముల గురించి విన్నాం, కానీ మాలాంటి వాళ్ళకి సైతం సేవ చేసే స్వాములు ఉంటారని ఈరోజే చూస్తూ ఉన్నాము అని ఈ వెంకటరామరాజుకేమో పిచ్చెక్కిపోతుందంట. స్వామి ఏంటి, వంట చేయడం ఏంటి, ఎవరో ఈ రిక్షా కార్మికులు వస్తే ఆయన అంత ప్రేమగా కూర్చోబెట్టి ఆయన వడ్డం చేస్తూ ఇసుకరిచుకుని విసురుతున్నారని అని వీడి వైపు చూసరికి వాళ్ళు ఒక్కసారిగా ఇతని వైపు, రాజుగారి వైపు కోపంగా చూశారంట. కోపంగా అంటే అంతటి ఆయన వచ్చి ఆయన విసునికర విసురుతుంటే నువ్వు చూస్తూ పక్కన నుంచున్నావని. అప్పుడు నీకు అర్థమైంది. వెంటనే వెళ్ళి ఆ విసనికర స్వామి దగ్గర నుంచి తీసుకొని ఈయన విసరటం మొదలుపెట్టారట. అట్లా వాళ్ళు తృప్తిగా తిని వాళ్ళు ఎంతో సంతోషంతో అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ శ్రీశైలానికి దర్శనానికి వెళ్ళారు. అంటే మన ఊహకు కూడా అందని ప్రేమ అనమాట అది. అది నిజంగా అనుభవిస్తే తప్పించి, అందుకే అంటాం కదా తీయగా ఉంటుంది పంచదార అంటే నోట్లో పడితే తప్పించి తెలియదు. ఇలాంటివి ఏంటంటే కనీసం మహాత్ముని యొక్క ప్రేమ అందరికీ ఆయన, అందరూ కూడా ఆయనకి ఎవరైనా కానీ బిడ్డలే అని ఇందాక మనం అనుకున్నట్టుగా అట్లాంటి రిక్షా వాళ్ళ కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్తే మళ్ళీ వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వాళ్ళ కోసం వంట చేసి ఈయనే ఏర్పాట్లు చేసి ఈయనే అవన్నీ చేసి చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. అట్లా అద్భుతమైన లీలలు. అంటే మనకి ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుంటే ఆ ప్రేమను మనమే ఊహించుకొని తట్టుకోలేమన్నమాట. ఆయన మన కోసం వంట చేయటం, మన కోసం ఆయన ఇవన్నీ వడ్డించటం, ఇంత సేవ చేయటం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వెంకటరామరాజు తేరుకున్నాడట. స్వామి యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసిన తర్వాత తేరుకొని, స్వామి తేనంతా అయిపోయింది కదా, మళ్ళీ యజ్ఞానికి తేనె తెప్పించమంటారా అంటే అక్కర్లేదు, యజ్ఞం పూర్తయిపోయింది అన్నారట స్వామి. యజ్ఞం పూర్తయిపోయింది. ఎందుకని? మనం ప్రతి జీవిలోనూ అగ్నిదేవుడే జఠరాగ్నిగా ఉంటారు. మనలో ఉండే జఠరాగ్ని ఏదైతే ఉందో ఆయన యొక్క స్వరూపమే. మనం ఏ జీవికి సమర్పించినా కానీ దానికే చెందుతుంది. కాబట్టి ఈ రూపంలో ఆయన ఆ తేనె, మనం యజ్ఞంలో సమర్పించే తేనెని ఈ రూపంలో ఆయన స్వీకరించారు. మన యజ్ఞం పూర్తయిపోయింది. ఈ యజ్ఞ ఫలితం ఎవరికి చెందాలని మనం చేస్తున్నాం, వాళ్ళకి ఆ ఫలితం కూడా చెందింది అన్నారట. అని ఇంకా తేనె తేవక్కర్లేదు అని. అంటే మానవ సేవే మాధవ సేవ అని మాటలు చెప్పడం వేరు. మనమైతే మనం ఏం చేస్తాం, మనం ఎందుకు అనుకుంటాం అంటే వేరే వాళ్ళు ఎలా అంటాం, మామూలుగా తేనె యజ్ఞం కోసం ఉంటే ఇది కాకుండా ఇంకేదైనా ఉన్నాయని చూస్తాం. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలాంటివి ఏమీ ఉండవు. మనం మాణిక్య రుబ్బు చేతిలో కూడా తెలుసుకున్నాం. స్టోర్ రూమ్లో అవన్నీ తీసుకురా నెయ్యి అంటే ఆ యజ్ఞానికి కావాల్సి వస్తే పనికి వస్తాయి అని చూడకుండానే లేవన్నారట. వెంటనే నిప్పు అంటుకుంది. అప్పుడు పరిగెత్తబోతున్నారు. అక్కడ ఏం లేవన్నావు కదా, ఎందుకు పరిగెడుతున్నావు అన్నారు. తమ్ముడే మళ్ళీ అక్కడ తాత్యాని అడిగింది, ఎవరినూ కూడా కాదు. మాణిక్య ప్రభు తన తమ్ముడికే చెప్పారు, తాత్య సాహెబ్కి చూసిరా ఏమైనా ఉన్నాయి అంటే ఉంటే యజ్ఞానికి పనికి వస్తాయి కదా, హోమానికి పనికి వస్తాయి కదా నెయ్యి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే లేవు అని అన్నారో అంటే అవి పనికి వస్తాయి కదా అని, అంటే ఈ తప్పు అందరూ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్లోకి రాగానే తప్పులు చేసేవాళ్ళే. మనం పాలిటిక్స్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కానీ వెళ్ళే ముందంతా సేవ చేయాలి, బాగు చేయాలని అనుకుంటారు. వెళ్ళేసరికి మారిపోతుంది. అట్లాగా ఇక్కడ ఈ యజ్ఞం వాళ్ళకి సమర్పించడంతో పూర్తి అయ్యింది అని చెప్పి స్వామి, పైగా మనం ఇది ఎవరి కోసం చేస్తూ ఉన్నామో వారికి కూడా ఈ ఫలితం చెందింది అన్నారట. ఇట్లా అద్భుతం అన్నమాట. అంటే ఎంతటి నిజంగా ఒక సామాన్యంలో సామాన్యమైన స్వామిగా ఉన్నారనిపిస్తుంది. అంటే ప్రకృతి అంతా ఆయన ఆధీనంలో ఉన్నా కానీ, దేవతలు మహర్షులు వీళ్ళందరూ ఆయన దర్శనానికి వస్తూ ఉన్నా కానీ ఈయన మాత్రం ఇలాంటి పేదవారికి కూడా, అంటే పేదవారు అనే మాట ఎందుకు వాడుతున్నామంటే ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, నమస్కారాలు చేసుకోవాలన్నా ఫీజులు కట్టాలి, లేదా ఆశ్రమానికి టికెట్లు కట్టాలి, గజమాల తీసుకొని ఏవో ఉంటాయి. కానీ కేవలం పిలిపించుకొని మరీ సేవ చేయడం అనేది చూస్తే మనం ఊహకు కూడా అందదు. అలానే ఒకరోజు కారంగి కృష్ణమూర్తి గారు కూడా స్వామితో పాటు ఇట్లా ఆశ్రమంలో ఉన్నప్పుడే, ఇందాక మనం వెంకటరామరాజు గురించి చెప్పుకున్నాం, ఆయన కూడా భోజనానికి ఏర్పాటు చేసుకొని వచ్చారట. వస్తే వచ్చిన తర్వాత స్వామి కొంచెంసేపు ఆగి స్వామితో పాటు భోజనం చేసరికి 1 గంట అయిందట. 1 గంట అయిన తర్వాత స్వామి అన్నారు, మేము కొంచెంసేపు విశ్రమిస్తాము, నన్ను కదిలించొద్దన్నారట. వాళ్ళందరికీ ఏంటి కోరిక, స్వామి చుట్టూ ఉంటే ఆయన
ఆ ఆనందం తెలియదు కదా. స్వామి మాట్లాడుతూ సామాన్యులాగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ అంతటి ప్రేమను చూపిస్తూ ఉంటే వాళ్ళ సన్నిధిలో వాళ్ళకి సమయం ఆనందంగా గడిచిపోతుంది. అందులో కారం కృష్ణమూర్తి ఎంతో బాగా అంటే స్వామి పట్ల ఎంతో భక్తి. అయ్యో స్వామి భోజనం అయిన తర్వాత కూర్చొని మాట్లాడతారనుకుంటే స్వామి కొంచెం విశ్రాంతి తీసుకోరు ఆయన ఎప్పుడు. కానీ ఏదో అని సరే వెళ్ళి కొంచెంసేపు బయట కూర్చున్నారట. అట్లా వెళ్ళిన ఒక అరగంట గంట అయిన తర్వాత స్వామి లేచి హడావిడిగా వంట చేస్తూ ఉన్నారట. ఇతనికి అర్థం కాల, స్వామి ఇప్పుడే కదా మనం భోజనం చేసింది, ఒకవేళ మీరు సాయంత్రానికి వంట చేస్తున్నారనుకుందామంటే సాయంత్రానికి చాలా టైం ఉంది కదా, లేదు కావాలంటే నేను కూడా సహాయం చేస్తానంటే స్వామి ఏం చెప్పకుండా టకటగా వంట చేశారట. ఈయనకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు భోజనం చేసాము స్వామి ఎందుకు వంట చేస్తూ ఉన్నారని. దీని తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఆగి మేము కొంచెంసేపు విశ్రమిస్తాము అని ముగ్గురు అతిథులు వస్తారు, అతిథులు వస్తే కనుక వాళ్ళకి భోజనం పెట్టన్నారట అని స్వామి ఏం తెలియనట్టుగా వెళ్ళి కామ్గా మళ్ళీ అటు తిరిగి పండుకున్నారట. ఈయనకి అర్థం కాల. అంటే ఈ రాజుగారికి తర్వాత ఈ కారం కృష్ణమూర్తి గారికి వీళ్ళకన్నీ కూడా స్వామి శ్రీశైలం వచ్చిన మొదట్లోనే అక్కడ చేసినటువంటి హోమాలు తర్వాత ఈ యజ్ఞాలన్నింటిలో కూడా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. అందుకని ఎవరో ముగ్గురు వస్తారన్నారు కదా, చూద్దాం ఇది కొంపదీసి అలాంటి లీల ఏమన్నానేమో అనుకున్నారట. అంటే అలాంటి లీల ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? గతంలో స్వామి ఒక హోమం చేయించి అందరి చేత ఆ సమాప్తి చేసేటప్పుడు అందరి చేత సమర్పిస్తున్నప్పుడు వీళ్ళకి అందరి చేత రెండు కొబ్బరికాయలు వేయించి వీళ్ళ చేత వెంకటరామరాజు చేత కారం కృష్ణమూర్తి గారి చేత ఒక్కొక్క కొబ్బరికాయ వేయించి అది కంప్లీట్ చేశారట. చేసేసరికి వీళ్ళకి అనిపించింది, ఓహో మిగిలిన వాళ్ళందరూ బ్రాహ్మలు, నేను ఈయన బ్రాహ్మణి కాదు కాబట్టి స్వామి ఒకవేళ మధ్య చేత ఆ హోమం పరిసమాప్తి అయ్యేటప్పుడు ఒకటే వేయించినట్టున్నారు అని మనసులో అనుకున్నారట. అంటే వాళ్ళకి ఆ థాట్ వచ్చిందనమాట. ఆయన ఎంత ప్రేమ స్వరూపంగా ఎట్లా ఉన్నా మన బుద్ధి కదా మనకు పనిచేసి ఆలోచింపజేసేది అనేసరికి అంత అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి స్వామి రాజుని పిలిచి ఆశ్రమంలో కొబ్బరికాయలు ఏమైనా ఉన్నాయా అన్నారట. వెళ్ళి చూస్తే ఏవో కొన్ని ఉన్నాయి అనగానే మిగిలిన వాళ్ళందరేమో వెళ్ళి హటకేశ్వరంలో చిన్న శివాలయం ఉంటుంది, ఆ శివాలయంలో పండుకున్నారు. ఇక వీళ్ళిద్దరి చేత రాజుగారి చేత కృష్ణమూర్తిని పిలిచి స్వామి అన్నారట, ఇందాక సమయం మించిపోతూ ఉంది, అంటే ఆ సమయాన్ని కంప్లీట్ చేయాలన్నమాట, అందుకని మీ చేత రెండు వేయించడం కుదరలేదు, ఇప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పేసరికి ఒక్కసారిగా దొరికిపోయిన దొంగలు అయిపోయారంటే. అంటే ఏంటి, మన మనసులోని ఆలోచన మనం బయటికి చెప్పకుండా ఉన్నా కానీ తెలుసుకోగలిగిన వాడు ఆయన. ఎంతటి సర్వజ్ఞుడు అంటే మళ్ళీ ఇక్కడ ఒరే నేను ఇంత చేసినా కానీ మీరు ఇలా అన్నారేని ఆయన అల్లా. చూడండి, మనమైతే అధికారంగా మనం కోప్పడతాం, ఆయన అట్లా కోప్పడలా. సర్వజ్ఞుడు అయ్యుండి వీళ్ళ మనసులో ఉన్నటువంటి భావం పట్ల కూడా ఆయన కోపాన్ని వహించకుండా, ఇందాక సమయం లేకపోవటం వల్ల మీ చేత కంప్లీట్ అలా చేయించలేదు, ఇప్పుడు చేద్దాం మనం అని చెప్పి అప్పుడప్పుడు అన్నీ చేసి హడావిడి చేసి పెట్టేసి వీళ్ళకి ఏం అర్థం కాల. అంటే ఒక పక్క నుంచి గిల్టీ ఫీలింగ్. ఎందుకని, అయ్యో ఇంతటి ప్రేమ చూపించి ఈయన పట్ల మనం బ్రాహ్మణం కాదు కాబట్టి ఆయన అందరినీ ఎంతగా ఆదరిస్తున్నారు, ఆయనకి ఎవరైనా ఒకటే. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ముస్లిం భక్తుడైనా ఇంకో మతస్థుడైనా అందరూ ఆయనకి సమానమే. అలాంటిది స్వామి సన్నిధిలో ఉండి అక్కడ ఉండగలిగామంటేనే మన అదృష్టం. అట్లాంటిది అక్కడికి వచ్చినా కానీ మన ఆలోచనలు పనిచేస్తున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి, ఇప్పుడు ముందంతానేమో స్వామి మన చేత ఒకటే వేయించారని బాధ, ఇప్పుడేమో మన ఆలోచన తెలిసిపోవడం ఒకటను, మనం ఇంత హీనంగా ఆలోచించామే స్వామి ఇలా చేసుంటారు అని వాళ్ళు అయినా కానీ ఇంకా స్వామి వాళ్ళ చేత చేయించారట. చేయించి పెద్దగా చేస్తూ ఉంటే 4 గంటల సేపు జరిగిందట. రాత్రి మొదలుపెట్టింది తెల్లవారుజాము 4 గంటలకి, అట్లా 4 గంటలకి హోమం జరుగుతూ ఉంది. అంతకుముందు అప్పటిదాకా చేసిన వాళ్ళందరూ వెళ్ళి ఆ శివాలయంలో పక్కన పడుకున్నా కానీ ఈ చేసే హోమంలో నుంచి వాటిలోంచి పెద్దగా ఈ అగ్ని, దాని నుంచి వచ్చే ఈ అగ్నిజ్వాలుడు, పొగ ఇవన్నీ వస్తున్నాయి కానీ హోమంలో నుంచి ఎవరికి కనపడట్లేదు బయట వాళ్ళకి. ఇక్కడ మాత్రం అందరికీ బాగా వినపడుతూ ఉంటాయి అనుకున్నారట. కానీ చూడండి గమ్మత్తు, మహాత్ముల యొక్క సంకల్పం ఎలా ఉంటుంది, వీళ్ళకి తప్పితే ఎవరికి తెలియట్లేదు, కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతా ఎలా చేయాలో అలా శాస్త్రోక్తంగా చేసి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మామూలుగా సమారాధన చేస్తారు. మరి ఆ సమయంలో 4 గంటలకి అప్పుడు ఎవరో అర్ధరాత్రి ఆ చెట్ల మధ్యలోంచి వచ్చారట 7 సాధువుల్లాగా, ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఇట్లా భిక్షకు వచ్చేవారట. ముగ్గురు వచ్చారట.
ముగ్గురు వచ్చి వాళ్ళు ఏదో పిలిచినట్టుగానే వచ్చి లోపలికి వచ్చేసారట. వస్తూ ఉంటే మెకానికల్గా ఎవరో వస్తున్నారు అతిథులు అన్నట్టుగా వీళ్ళు గేట్ తీశారు. అంటే ముందు రోజు అంటే ఆ ముందు కూడా ఒక హోమం అయింది కదా, దానికి వండినవి ప్రసాదాలు అవన్నీ ఉంటే వాళ్ళకి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆ ముగ్గురికి వాళ్ళ చేతులు కడుక్కున్న తర్వాత లోపలికి వచ్చారట. వచ్చి కూర్చున్నారు, ఆకులు వేశారు, అవి ఉన్నాయి పెట్టారు, కామ్గా తిన్నారు. ఏమున్నాయి కదా అక్కడ ఉన్నవి ఏవి పెట్టారు, చక్కగా వాళ్ళు తిన్నారు. ఒక్క మాట మాట్లాడలేదట. అంటే అసలు అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము 4ంటికి ఎవరు భిక్షకు వస్తారు అడవిలో? అంటే ఎందుకు అడవి అంటున్నామంటే హటకేశ్వరం మనకి ఇట్లా పక్కకు ఉంటుంది కదా. ఇప్పుడంటే మనకి అంతా డెవలప్ అయినట్టుగా ఉంటుంది, మరి ఆ రోజులు ఎలా ఉండేది? ఆ సమయంలో ఎవరు వస్తారు, భిక్షకి ఎవరు వస్తారు తెల్లవారుజాము 4 గంటలకి? అట్లా ఈయన స్వామివారు చేసినప్పుడు దేవతలే ఈ దేవతలు లేకపోతే ఈ ఏమంటాం మనం, ఇక ఎంతమంది మహాత్ములున్నా లేకపోతే నవగ్రహాలు వీళ్ళందరూ కూడా రూపం ధరించి రావాల్సిందే భిక్షకి. అయిన తర్వాత వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడలేదంట, సంతోషంగా పెట్టింది తిన్నారు, కామ్గా వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో స్వామి అడిగితే చెప్పారట, స్వామి ఇట్లా ముగ్గురు వచ్చారు, వాళ్ళు ఇదేనా అంటే త్రిమూర్తులేనా అంటే రూఢి చేశారట. అట్లాగా ఏ సమయంలో చేసినా కానీ అంటే అంటే మళ్ళీ ఇలాంటి సంఘటన ఏదో జరగబోతోంది అని చెప్పారు కదా ఎవరైనా వస్తే అని ఇంకా వెళ్ళి ఎదురు చూస్తూ కూర్చున్నారట. అయితే చూసరికి కొంతసేపటికి మళ్ళీ ఒక ముగ్గురు సాధువులు జస్ట్ కౌపీనం పెట్టుకొని కాషాయ సంచులు పెట్టుకొని వచ్చారట. మాటలే వచ్చారు, డైరెక్ట్గా వచ్చారు. వాళ్ళకి రాగానే వాళ్ళకి నమస్కారం చేసి చేతులు కడుగడానికి నీళ్ళు ఇచ్చి లోపల తీసుకెళ్ళి ఇప్పుడు స్వామి వంట చేశారు కదా అది పెట్టారు. వాళ్ళు ప్రశాంతంగా తిన్నారు, వెళ్ళిపోయారు. అంటే ఆయన స్వామి వంట చేయటం ఒక్కోసారి అది రిక్షా వాళ్లే కావచ్చు, ఒక్కోసారి త్రిమూర్తులే రావచ్చు, ఒక్కోసారి నవగ్రహాలే రావచ్చు, లేకపోతే ఇంకే దేవతలైనా రావచ్చు, ఏ మహర్షులైనా రావచ్చు. ఇట్లా ఏ రూపంలో ఎవరు వచ్చినా కానీ ఆయన అట్లాంటి ఆదరణ చూపించేవారు అనమాట. అంటే తెలుసు ఆయనకి ముందు, అందుకే నన్ను లేపొద్దు, మీరు భోజనం పెట్టేసేయండి వాళ్ళకని. కానీ లేకపోతే ఈ రిక్షా వాళ్ళ విషయంలో వచ్చేసరికి స్వామి ఏమన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే చెప్పమన్నారు. అట్లాగే ఆయనే వచ్చి ఆయన ఒక పక్క నుంచి ఆయన కరుణ ప్రేమని పంచడంతో పాటు వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి అవసరమైతే ఆ హోమానికి అవసరమైన తేనెని కూడా వాడి ఆయన అంతటి ప్రేమను కురిపించారనమాట. అట్లానే స్వామి ఒకసారి యూసఫ్గూడలో ఒక భక్తులు ఉండేవారు రామమూర్తి గారని, వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి బయలుదేరుతూ నమ్మితో అని వాళ్ళతో చెప్పారట, వాళ్ళు వెళ్ళేటప్పుడు క్యారియర్ పెట్టమను, క్యారియర్ తీసుకెళ్దామని, అంటే భోజనానికి. సో వాళ్ళు క్యారియర్ ఏర్పాటు చేశారు. క్యారియర్ ఏర్పాటు చేసిన తర్వాత స్వామి బయలుదేరి ఒక క్యారియరు, వాటర్ బాటిల్, ఫుడ్ పెట్టుకొని బయలుదేరారట కారులో. అంటే ఆశ్రమంలో ఫస్ట్ కారు ఉండేది కదా, తర్వాత మనం తర్వాత చెప్పుకుందాం. స్వామివారికి ఒక శర్మగారని ఒక బ్యాంక్ భక్తుడు, ఆయనకు అప్పుడు కారు లోన్ వస్తే నాకు కారు అవసరం లేదు, కానీ స్వామివారి ఆశ్రమంలో కారు లేదు, స్వామివారు అటు ఇటు వెళ్ళాలంటే ఎప్పుడు ఏదో ఒక వాహనం వెతుక్కోవాల్సి వస్తుంది, ఆ లోన్ నేను తీసుకొని ఆ వాహనం నాకెందుకు తీసుకొని స్వామికి సమర్పిద్దామని చెప్పి ఆయన సమర్పించాడు అనమాట. ఎంతమందికి వస్తుంది అట్లాంటి ఉత్తమమైన ఆలోచన? అట్లా స్వామికి సమర్పించిన తర్వాత స్వామి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు ఆ క్యారియర్ తీసుకొని బయలుదేరట. కొంచెం శ్రీశైలం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తున్నప్పుడు స్వామి కారాపండి, నేను పాస్కు వెళ్ళాలి అన్నారట. అంటే వెంటనే వీళ్ళు అక్కడ కారాపి పక్కకి దిగ్గానే స్వామి ఆ క్యారియర్ తీసుకొని రా అన్నాడు నమ్మిని. అదేంటి స్వామి పాస్కు వెళ్ళాలన్నారు, మళ్ళీ క్యారియర్ తీసుకొని రమ్మంటున్నారు, అడవిలోకి ఆ క్యారియరు వాటర్ బాటిల్ కూడా తీసుకొని రా అన్నారట. ఎందుకు ఇక్కడ ఆపించారు స్వామి? పైగానేమో చెప్పింది ఒకటి, మళ్ళీ నేమో క్యారియర్ తీసుకొని రమ్మంటున్నారే అని వాళ్ళు కొంచెం అట్లా నడుస్తుంటే స్వామి లోపలికి నడుచుకుంటూ వెళ్ళారట. రోడ్డు మీద నుంచి దిగి అట్లా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక చెట్టు కింద ఒక ఇద్దరు దంపతులు, అంటే ఒక ఆవిడ పాపం వాళ్ళ హస్బెండ్ ఏమో బాగా మూలుగుతూ అట్లా ఈవిడ దగ్గర అట్లా కబడిలో పడుకొని ఉన్నట్టుగా అట్లా కనపడి, పాపం వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారో ఆ కట్టెలు అవన్నీ ఉన్నాయి. అంటే అది ఏదో సంథింగ్ సడన్గా అతనికి బాగోపోవడం వల్ల అక్కడ పడున్నారు. వెంటనే స్వామి అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చూసిన తర్వాత స్వామి అన్నారట, ఆ క్యారియర్ వాళ్ళకి ఇవ్వు, ఆ నీళ్ళు కూడా ఇవ్వంటే వాళ్ళు ఒక్కసారిగా సంతోషపడిపోయారు. మరి ఆ సమయంలో అడవిలో ఎవరు తెచ్చిస్తారు? అప్పుడు ఆవిడ గుర్తుపట్టి, స్వామి మిమ్మల్ని ఒకసారి మేము హటకేశ్వరంలో వచ్చి దర్శనం చేసుకున్నాము,
అన్నారట. అని వీడు క్యారియర్ ఇచ్చిన తర్వాత మేము క్యారియర్ ఖాళీ చేసి క్యారియర్ ఇస్తామంటే అక్కర్లేదు, క్యారియర్ కూడా ఉంచేసుకోండి అన్నారట. స్వామి బయలుదేరేటప్పుడు నవ్వుతూ అన్నారంట, ఈ రామూర్తి గారికి వాళ్ళ మరదలకో ఎవరికో ఒకళ్ళకి పెళ్ళి కావాల్సిన ఏదో ఇది ఉంటే అది ఎప్పటి నుంచో అది జరగట్లేదన్నమాట. అప్పుడు అన్నారట, రే వాడి క్యారేజ్ కనుక అడగకుండా ఉంటే వాడు అనుకున్నది తీరిద్ది అని. అంటే మామూలుగా మనం భోజనం పంపించాము, మళ్ళీ క్యారేజ్ తీసుకొచ్చామని అడుగుతాంగా మనం, అదే మన పైరెక్స్ గిన్నెలాగా. ఎంతన్నా కానివ్వండి, కోట్లు ఉండొచ్చు కాక ఒక గిన్నె పైరెక్స్ గిన్నె ఇచ్చారంటే పైరెక్స్ గిన్నె వచ్చేదాకా నిద్ర పట్టదు. అట్లాగా క్యారియర్ కూడా స్వామి చెప్పారట నమ్మితో బయలుదేరేటప్పుడు, రామూర్తి కనుక ఇది అడగకుండా ఉంటే వాడికి ఎప్పటి నుంచో ఉన్న అది ఉందే అది ఈసారి తీరిపోతుంది అన్నారట. అన్నట్టుగానే అతను స్వామి ఇట్లా క్యారియర్ కూడా తెలదంటే ఆ పోనీ అక్కర్లేదు మనకి క్యారియర్ అన్నారట. అట్లాగే తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని. అంటే మనం ఎందుకు చెప్పుకున్నామంటే స్వామి ప్రేమ అసలు వాళ్ళెవరు ఆ శ్రీశైలానికి ఆ దగ్గరలో ఉండేవారట, వాళ్ళు వెస్ట్రన్ కాలనీకి దగ్గరలో ఆ పైన ఎక్కడో ఉండేవారు. ఒకసారి స్వామి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు అడవిలో వాళ్ళు ఏ ఆసరా లేకుండా ఆ హస్బెండ్ ఏమో ఇబ్బందిలో ఉండి అతను అనారోగ్యంలాగా అయితే ఆ కొట్టిన కట్టెల్ని కూడా తీసుకెళ్లే స్థితిలో పాపం అక్కడ పడుకుని ఉంటే ఆయనకి కాళ్ళు ఊతుతూ ఆవిడ సేవ చేస్తూ ఉంటే ఈయన అంతటి ప్రేమను చూపించి మళ్ళీ వాళ్ళకి క్యారియర్ యూసఫ్ కూడా అక్కడే సిద్ధం చేయించారు. చూడండి గమ్మత్తు, క్యారియరు దేనికి చేయించారు? ఆయన చేయించుకోవడానికా? అంటే ముందు జరగబోయేదానికి ఇక్కడే ఏర్పాట్లు చేయించారు. పైగా ఆ క్యారియర్ సమర్పించడం ద్వారా అతని కోరికను తీర్చారు. అతనికి ముందే చెప్పారనమాట. అతనికి చెప్పలేదు, అతనికి చెప్తే నా ఇది కోరిక తీరుతుందంటే తీసుకెళ్ళమంటారు. ఎప్పుడు కూడా మనం ఇచ్చేది మనస్ఫూర్తికి ఇవ్వాలి. ట్రాన్సాక్షన్ లాగా ఇది ఇస్తే కోరిక అది తీరుతుందంటే ఎవరైనా ఇస్తారు. అందుకని తర్వాత నమ్మితో అన్నారట, వాడి రామూర్తి కనుక అది అడగకుండా ఉంటే ఆ కోరిక తీరుతుంది, ఎంతకాలంగానూ ఉండేది అన్నారట. అట్లాగే జరిగింది. అట్లా స్వామివారు లోపలికి వెళ్ళి అడవిలో చెట్లు కొట్టుకుంటూ ఆపదలో ఉన్న వాళ్ళని సైతం ఆయన వాళ్ళ కోసం ఆయన నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆహారం ఇది అందించి వాళ్ళకి అటువంటి కరుణ చూపించేవారు. స్వామివారి దగ్గరికి సీతాదేవి గారని ఒక ఆవిడ వచ్చారట. ఆవిడ్ని స్వామివారి శిష్యులైన మాతాజీ అని ఒక పెద్ద ఆవిడ ఉండేవారు. మాతాజీ అని అనేవారు స్వామి దగ్గర శిష్యుడికం చేసి. ఆవిడ తీసుకొని వచ్చారట. ఈ సీతాదేవి పాపం శ్రీశైలంలో వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు ప్రాజెక్ట్లో. వాళ్ళ హస్బెండ్ అంటే చిన్న వయసులో 25 ఏళ్ల వయసు, ఆ వయసులోనే వీళ్ళ హస్బెండ్ తను ట్రైన్లో వెళ్తూ ఉంటే పైనుంచి లగేజ్ పడి వాళ్ళ హస్బెండ్ చనిపోయారట ట్రైన్లో. ఇంకా పాపం అప్పటి నుంచి ఎంతో ఇదిగా ఉండేది. ఇప్పుడు జనరల్గా ఏంటి, మన సమాజంలో చూస్తూ ఉంటాం, జనరల్గా అట్లా ఒక్కళ్ళుగా ఉండే వాళ్ళ పట్ల ఎలాంటి తిరస్కరణ ఉంటుందో. అంటే మనం అదేదో వాళ్ళు ఇదేస్తే మంచిది కాదు, లేకపోతే వాళ్ళు చదివించకూడదు, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. మరీ గమ్మత్తు ఏంటంటే ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్ళు కూడా అంత కఠినంగా ఉంటారనిపిస్తుంది. అట్లా సమాజంలో ఉంటాం. పాపం ఇవి ఎలా ఉన్నప్పుడు ఒకరోజు స్వామి దగ్గరికి తీసుకొని వచ్చారట. మామూలుగా ఆవిడ తీసుకొని వచ్చినప్పుడు లోపలికి రావడానికి భయపడ్డారు. అంటే స్వామి దగ్గరికి రావచ్చా, స్వామి దర్శనం చేసుకోవచ్చా అంటే ఏంటి, తనకి భర్త లేడు కదా, మేము వెళ్ళవడా కాదా, రావచ్చా రాకూడదా అని. ఏం లేదు రమ్మన్నారట స్వామి. ఆయనకి ఎందుకు ఉంటుంది అట్లా. వచ్చిన తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకోవడానికి మళ్ళీ సంశయం, అంటే దగ్గరికి వెళ్ళొచ్చా, లోపలికి వచ్చి దర్శనం చేసుకోమన్నారు, మళ్ళీ దగ్గరికి రావచ్చా అని అన్న తర్వాత దూరం నుంచే అక్కడి నుంచి నమస్కారం చేసిన స్వామి పిలిచారట దగ్గరికి. వచ్చిన తర్వాత నమస్కారం చేశాక స్వామి అట్లా కూర్చొని మాటలో పెట్టారట, కూర్చోమని పెట్టి నీకు వంట చేయడం వచ్చా అన్నారట. వంట చేయడం వచ్చా అంటే వచ్చు అన్నారట. అయితే నాకు బాగా ఆకలిగా ఉంది, లోపలికి వెళ్ళి వంట చేయన్నారట. అంటే చూడండి పాపం, మామూలుగా అయితే తన లోపలికి అడుగు పెడతానికే భయంగా వస్తుంది. అంటే మహాత్ముల ఆశ్రమంలోకి ఇట్లాంటి భర్త లేకుండా రావచ్చా, కానీ స్వామి అనుమతి ఇచ్చారు. ఆవిడ కనుక్కొని రండి నేను మళ్ళీ అని ఆ మాతాజీ గారు చెప్తే స్వామి లోపలికి రమ్మన్నారు. చక్కగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చా, ఆయన పాదం తాకొచ్చా అంటే పాదాన్ని తాకనిచ్చారు. దూరంగా ఉండి పాపం నమస్కారం చేసుకుంటుంటే దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేసుకొని ఇచ్చారు, పాదాన్ని తాకనిచ్చారు. పాద నమస్కారం చేసుకున్న తర్వాత కూర్చోబెట్టి మాటలో పెట్టి, అంటే చిన్నగా తల మీద చేయబెట్టి
ఇలా మాట్లాడుతూ అన్నారట, నీకు వంట చేయడం వచ్చా అంటే వచ్చి స్వామి అంటే, అయితే లోపలికి వెళ్ళి వంట చేయి, నాకు బాగా ఆకలిగా ఉంది అన్నారట. మనం బాబా దగ్గర కూడా చూస్తాం, అప్పుడు దాకా ఎవరైనా తెచ్చినా కానీ పట్టించుకున్నారు, ఎవరన్నా అటువంటి ప్రీతికరమైన భక్తులు తీసుకొస్తే ఆయన కూడా ఏదో ఆకలితో ఉన్నారా అన్నట్టుగా వెళ్ళి చేతులు పైకి మడుచుకొని కఫ్నీ చేతులు కూర్చొని తినేవాళ్ళకి ఆశ్చర్యం వేసేది, ఇంతమంది తెచ్చినా కానీ పట్టించుకోలేదు అన్నట్టుగా ఉంటారు ఆయన. ఇప్పుడేమో అట్లాగా ఇక్కడ కూడా స్వామి లోపలికి అంటే ఆకలిగా ఉంది వంట చేయంటే వెళ్ళి వంట చేస్తూ అనుకుందంట, నేను చేసిన వంటని ఆయన తింటారా నేను అంటే అన్నిటికీ పాపం ఆ రకమైన భయం, ఒక రకమైన సంశయం. అందులోనూ ఇట్లాంటి వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ రానివ్వరు, లేకపోతే మహాత్ముల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వాళ్ళని తాకకూడదు, అన్ని రిస్ట్రిక్షన్స్ లాగా సమాజంలో ఒక వివక్ష అనమాట. అట్లా ఉన్న చోట పాపం వంట చేసింది, కానీ అంతా అయిపోయిన తర్వాత ఈ చేసినంతసేపు కూడా ఇవే ఆలోచనలు. అయిన తర్వాత అనుకుంటుందట, బహుశా మాతాజీ వచ్చి స్వామికి వడ్డం చేస్తుందిలే అంటే నేను వెళ్ళనేమో అని. కానీ స్వామి నువ్వే వచ్చి వడ్డం చేయన్నారట. చూడండి, వడ్డం చేయన తర్వాత ఆవిడ వచ్చి వడ్డం చేస్తుంటే కలిపి ముద్దలు పెట్టమన్నారట. అంటే ఎవరు లోపలికి వెళ్ళటానికి కూడా అర్హత ఉందో లేదో అని భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళ పట్ల స్వామి ఎట్లాంటి ప్రేమ చూపిస్తూ ఉన్నారు అంటే, అంత చిన్న వయసులో ఉన్న ఆవిడ పట్ల ఒక మాతృప్రేమని, అంటే ఒక తల్లి పట్ల ఎట్లా ఉంటారో అలా చూపిస్తున్నారనమాట. వచ్చిన తర్వాత లోపలికి వచ్చి ఆ వంట చేసిన తర్వాత నువ్వే కలిపి పెట్టు అన్నప్పుడు వాళ్ళు ముద్దలు చేసి పెడుతూ ఉంటే చిన్నపిల్లవాళ్ళు ఆ చేయి పెట్టుకొని స్వామి తీసుకోవడం గబగబా తింటూ ఉన్నారట. అని తృప్తిగా తిని, ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ పెడితే తృప్తిగా అట్లా తిన్నాను, మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు పెడితే అలా తృప్తిగా తిన్నాను, నాకు అమ్మలా పెట్టావన్నారట. అంటే చూడండి, ఎంత ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటేనే మనకి కష్టంగా ఉంటుంది. లోపలికి వెళ్ళనిస్తారా, దర్శనం చేసుకొని ఇస్తారా అనుకున్న వాళ్ళని లోపలికి రానిచ్చి దర్శనం చేయించుకొని పిలిచి మళ్ళీ పాద నమస్కారం చేయించుకొనిచ్చి పాదాన్ని తాకనిచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆవిడ తల మీద చేయబెట్టి ఆశీర్వదించి ఆవిడ చేత వంట చేయించి ఆయనకు ఆకలి అవుతున్నట్టుగా మళ్ళీ ఆవిడ చేతే వడ్డం చేయించి మళ్ళీ గోరుముద్దలు పెట్టించుకొని తన చేతిలో తీసుకొని తిని ఆవిడని అంతగా అనుగ్రహించారు. ఇక ఆవిడ ఆనందానికి అంటే లోపలంతానేమో భయం, ఆందోళన, ఇవన్నీ చూస్తున్న వాళ్ళందరికీనేమో వీళ్ళకేం అర్థం కావట్లేదు. మళ్ళీ రాజుగారు వీళ్ళు మామూలే, ఆయన అన్ని అనుమానంతో చూస్తూ ఉండేవారట. ఇంకా ఆవిడ వాళ్ళ ఆనందంతో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఊహకు కూడా అందదు ఆవిడ ఎంత ఆనందపడిపోయి ఉంటుందో అనేది. అయిపోయిన తర్వాత రాజుగారు అడిగారట, స్వామి ఇలాంటి వాళ్ళని మామూలుగా మహాత్ముల్ని తాకరాదని ఇవన్నీ ఉంటాయంటారు కదా, అంటే అప్పుడు ఇవన్నీ మన ఆశ్రమ ధర్మాలని ఉల్లంఘించినట్లు అవుతుందా అన్నారట. అంటే ఇట్లా వీళ్ళ కోసమే, అంటే జనరల్గా మానవుల ఉద్ధరణ కోసమే అవతారమూర్తులు వచ్చేటప్పుడు వాళ్ళకి అలాంటివి ఏం పట్టవు అంటే మామూలు సాధకులకైతే ఉండొచ్చు. భగవంతుడు ఇలాంటి వారి కోసమే అందరినీ మనలాంటి వాళ్ళు ఉద్ధరించడానికి కోసం వచ్చిన అవతారమూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆశ్రమ ధర్మానికి అతీతంగా ఉంటారు, ఒకవేళ ఆశ్రమ ధర్మం ఉన్నా కానీ అని అన్నారట. పాపం ఆ అమ్మాయికి భర్త పోయాడు, మనం ఇప్పుడు భర్తను తీసుకురాలేము, కనీసం ఆవిడ పట్ల మనం ఇలాంటి ప్రేమను కూడా చూపించలేకపోతే ఇక నేను అలాంటి వాడు రావడం ఎందుకు అసలు ఇక్కడికి, అలాంటి వాడు ఇక్కడ రావకర్లా, అడవిలోనే ఉండొచ్చు. మా నాన్నగారు నేను ఒక గొప్ప యోగిని సమాజానికి సేవ చేసి మానవులకి సేవ చేయాలని మా నాన్నగారి యొక్క ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క లక్ష్యం. అందుకని చిన్నప్పటి నుంచి ఈయన అవతార పురుషుని తెలిసినప్పటి నుంచి ఇక అవకాశం లేకుండా నేర్పిస్తూనే ఉన్నారు, విద్యలన్నీ నేర్పిస్తూనే ఉన్నారు. రాత్రి 11 అయిందా 12 అయిందా ఇలా ఏమి పట్టించుకోకుండా. ఇక నా గురువు ఉన్నారు చూసారా, రాకాడి బాబా వారు, ఆయన పెద్ద వయసుకు వచ్చిన తర్వాత కూడా శిష్యుడిని తన దగ్గర పెట్టి సేవ చేయించుకోవాలని అనుకోలే, లేకపోతే అడవిలోనే ఉండనివ్వలా, నన్ను సమాజంలోకి వెళ్ళి సేవ చేయమని చెప్పి తన స్వార్థం అలాంటివి పెట్టుకోకుండా నన్ను సమాజంలో ఇటువంటి వారి కోసం పంపించారు. నా తండ్రి యొక్క లక్ష్యం అది, నా గురువు యొక్క లక్ష్యం ఇది, వాళ్ళు నన్ను పంపించింది దీనికే. ఇక నేను కూడా ఇలా చేయకపోతే అసలు ఇక్కడ రావడం ఎందుకు, నా అలాంటి అవతారమూర్తి రావడం ఎందుకు అన్నారట. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందని. మరి స్వామి ఇది ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇలాంటి వాళ్ళు మహాత్ముల యొక్క పాదాలు లాగితే వాళ్ళ యొక్క తపస్సు అదంతా పోతుందని, తగ్గిపోతుందని అంటారు కదా. అంటే ఇలా తాగితేనే పోయే, పాదాలు తాగితేనే పోయే తపస్సు అయితే కనుక నేను అది ఇప్పుడు పోయినా కానీ బాధపడను అన్నారట. అంటే ఏంటి, వాళ్ళు
వీటన్నిటికీ అంటే మన ఆలోచన ఏమో మామూలుగా ఉంది. ఈయన మామూలుగా ఒక మహాత్ముడు బాబా అని అనుకున్నట్టుగా మనకు అంటారు కదా. కొంతమందికి ఎలా కనపడేవారు బాబా అంటే ఆయన పరమాత్మ స్వరూపం కాదు, ఆయన కూడా మనలాంటి వాడే కొద్దిగా శక్తులు ఉన్నాయి అన్నట్టు చూసేవారు. అట్లాగే ఇలాంటి ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి? ఆయన ఏదో స్వామివారు ఒక శక్తిమంతుడు అనుకుంటున్నారే కానీ పరమాత్మ స్వరూపం అనుకోవట్లా. అందుకని అలాంటి వాళ్ళు తాకితేనే పోయే తపస్సు అయితే కనుక నాకు అది ఇప్పుడు పోయినా నాకేమి ఇది లేదు, నేను సిద్ధంగానే ఉన్నాను అన్నారట. అట్లా ఆ సీతాదేవి పట్ల కూడా స్వామివారి యొక్క ప్రేమను తలుచుకుంటే, అంటే నిజంగా ఈ ప్రేమ అనే పదం మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ కొద్ది క్షణాలైనా అలాంటి దానిలో మనకే జరుగుతున్నట్టు చూస్తే తప్పించి, అంటే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యంతో మునిగిపోయేట్టుగా జరుగుతూ ఉంది. ఆ సీతాదేవికి మాత్రం, అంటే మనం మరుగుండమ్మని చూసాం, స్వామి ఈ జీవితం అంతా నాకు అంత విధివంచితమయ్యి ఏమీ పొందలా, కానీ ఈరోజు వరకు నేను బతికున్నది, ఆల్రెడీ నా జీవితం చర్మాంకకు వచ్చాను, పండిపోయిన రాకులాగా నేను రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ఈరోజు మీరు ఇచ్చిన ఈ అనుగ్రహం కోసమే నేను బతికున్నానా అని నా జీవితం ఇంత సంతోషపడుతుంది. ఆ ముందుకు వచ్చినా ఏముండేవి, దీంతో పోల్చుకుంటే అది ఎంత అని అనగలిగేంత. అంటే ఒక మరుగుండమ్మని తీసుకున్నా, అలాగే ఆ సాధువుని తీసుకున్నా, ఇక్కడ సీతాదేవిని తీసుకున్నా, అంటే ఆవిడ ఆశ్చర్యపోయిందంట. స్వామి ఇంత చిన్న, అంటే ఈవిడ కూడా చిన్నదే కదా, నాలాంటి ఆడవారిలో కూడా స్వామి తన తల్లిని చూసుకున్నారు అని ఆవిడ ఎంతో ఆనందంతో, అంటే ఆయనకి బిడ్డలే అవ్వచ్చు కాక, కానీ ఎట్లాంటి ప్రేమను చూపించారంటే నిజంగా ఆయన కొడుకే, ఆవిడే తల్లి అన్నంతగా ఆవిడ చేత గోరుముద్దలు చేయించుకొని తిని స్వామి ఆవిడని అనుగ్రహించి పంపించారు. పైగా ఈ వెంకటరామరాజు గారికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా తీర్చారనమాట. అంటే ఆయన అవతారమూర్తి, పైగా పరమాత్మ స్వరూపం. మామూలు సాధకులకి వాటికి ఆశ్రమ ధర్మాలు అవన్నీ ఉంటాయి, ఒకవేళ ఇలాంటివి ఉన్నా కానీ వీరు వాటన్నిటికీ అతీతులు అనమాట. అంతేకాకుండా వాళ్ళు తాగితేనే పోయేంటి తపశ్శక్తి, లేకపోతే ఇంకోటి అయితే అలాంటి నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నారు. అంటే అంత బలహీనమైన కాదు మనం అని. అట్లాగా సీతాదేవి గారిని కూడా స్వామివారు అలా అనుగ్రహించారు. స్వామివారి దగ్గరికి ఒక పల్లెటూరు రైతు వచ్చారట. అతను అది శివరాత్రి రోజు అట్లా వచ్చేసరికి స్వామివారి సన్నిధిలో ఎంతోమంది భక్తులు కూర్చొని నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇతను వ్యవహారం, అతని డ్రెస్సింగ్ చూస్తే తెలిసిపోతుంది. అంటే కొంచెం పల్లెటూరుగా, అంటే మొరటగా ఉంటారు. పల్లెటూరు అంటే తక్కువని కాదు, మనం అనుకునే ఇది ఉండదు కల్చర్ పాపం, అంతే తప్పించి ప్యూర్గా ఉంటారు. అంటే మనదంతా ఆర్టిఫిషియాలిటీతో ఉంటుంది. అట్లా వచ్చి ఆయన చూశారట, ఓ జనం విపరీతంగా ఉన్నారు, వీళ్ళు దర్శనాలు చేసుకుంటా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళి నమస్కారం చేసుకుంటా ఉన్నారు. నమస్కారం చేసుకుంటా ఉంటే స్వామివారు మామూలుగా పాదాల కింద పెట్టుకొని ఉన్నారట. అందరూ వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. ఈ జనాల్లో నేను ఎప్పుడు వెళ్ళాలి, ఆయనకి ఎప్పుడు చేసుకోవాలని ఆ పక్కన ఆఫీస్కి వెళ్ళారట. స్వామివారి ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్నవాడని అడిగారట, ఇదిగో నేను దూరం నుంచి వస్తున్నాను, గురువు గారికి పాదపూజ చేసుకోవాలనుంది, మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారా, ఇంతమంది జనంలో నేను ఎప్పుడు అయిద్దో తెలియదు అన్నారట. అసలు మామూలుగా పాదపూజ అని నేను పాదపూజ చేసుకోవాలని వచ్చాను, మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారా, దానికి నాకు ఎక్కువ టైం లేదంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. మామూలుగా పాదాలు తాగటమే గొప్ప, పాదపూజ చేసుకోవాలంటే ముందు దానికి ఏర్పాట్లు చేసుకొని స్వామి పర్మిషన్ ఇస్తేనే అవి జరుగుతాయి. అలాంటిది నువ్వు డైరెక్ట్గా వచ్చి ఏమీ లేకుండా పైగా మొరటగా ఇట్లా మాట్లాడి అంతమంది దర్శనం చేసుకోవడానికి కొన్ని వేల మంది లైన్లో ఉంటే శివరాత్రి రోజు నువ్వు వెళ్ళి నేను వీళ్ళందరినీ నాపి నేను స్పెషల్గా చేసుకుంటా అన్నాడట. స్పెషల్గా చేసుకుంటా అన్నాడని చెప్పి అంటే అది కుదిరే పని కాదు, చూడు ఎంతమంది ఉన్నారో దర్శనానికి అని వీళ్ళకి కూడా క్యూరియాసిటీ పెరిగిందంటే ఏం చేస్తారో చూద్దాం స్వామివారి ఈ విషయంలో అని. సరే ఇక ఏం తప్పదు, వీళ్ళేమీ రెస్పాన్స్ ఇవ్వలేదని లైన్లో నుంచున్నాడట. తన వంతు అవకాశం వచ్చేసరికి స్వామివారు అప్పుడు దాకా కాళ్ళు కింద పెట్టుకునేవాళ్ళు, ఒక్కసారికి కాళ్ళు పైకి తీసుకుని పద్మాసనం వేసుకున్నారట. పద్మాసనం వేసుకునేసరికి వచ్చారు, నమస్కారం పెట్టి, నువ్వు అలా పైకి కాళ్ళు పెట్టుకుంటే నేను ఎట్లా పూజ చేసుకోవాలి, కాళ్ళు దించు కిందకి అన్నాడంట. అంటే అక్కడ ఉన్నది స్వామి, అంటే పల్లెటూరు అంటే మొరటతనం అని అనుకుంటున్నాం, అమాయకత్వం మొరటతనం రెండూ ఉంటాయి అనేసరికి
స్వామి కూడా ముసిముసినోళ్ళు అవుతూ, అంటే వీళ్ళందరూ ఏమో స్వామిని ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి, గద్దించినట్టుగా, దించు కాళ్ళు మేమేదో ఎట్లా పెడితే మేము పాద పూజ ఎట్లా చేసుకోవాలి, కిందకి దించు అన్నారట. కరెక్ట్గా స్వామికి తెలియదు ఏముంది, కరెక్ట్గా దర్శనానికి మిగిలిన వాళ్ళందరికీ ఆయన కాళ్ళ కింద పెట్టి పాద నమస్కారం చేసుకొని ఇచ్చి పాద పూజ చేసుకోవాలని వస్తే కరెక్ట్గా ఆ టైంలో కాళ్ళు 2 పైకి తీసుకొని పద్మాసనంలో కూర్చున్నారట. ఇసరికి కాళ్ళు దించు ఎటైతే ఎట్ట మేము ఎట్లా చేసుకోవాలనేసరికి స్వామి నవ్వుతూ దించారు. వీళ్ళేమో ఏంటి స్వామిని ఎట్లా మాట్లాడుతున్నాడని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే తీసి ఆయన భుజం మీద ఉన్నటువంటి ఆ కండువా ఉంటుంది కదా వాళ్ళకి, దానిలోనే ఒక మూల పూలు ఒక మూట కట్టుకున్నాడట. అంటే కండువాలో ఒక అంచునేమో పూలు మూట కట్టుకున్నాడు. ఆ కండువానే స్వామి పాదాలు ఎత్తి ఆ పాదాల కింద వేసి స్వామి పాదాలు అక్కడ పెట్టి ఆ పూలు తీసి 3 నిమిషాల్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పూజ చేశారట. చేశారు, మళ్ళీ ఆయన స్వామి అనుగ్రహించారు. వెంటనే ఆ పొట్లం కట్టుకున్నారట. మళ్ళీ అదే పూలని కామ్గా బయటకు వచ్చి వెళ్ళిపోయారు. 3 నిమిషాల్లో చేసేసాడు పూజ. ఏం చేశాడంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నారట. ఆ పూలు స్వామి ముసిముసినోళ్ళు అవుతూ ఉన్నారట. అంటే ఈ ఆశ్రమం ఆఫీసులో వాళ్ళేమో ఈ స్వామి ఏం చేస్తారో, ఏమో మొరటుగా ఉన్నాడు, స్వామిని ఎట్ట పెడితే అట్లా అడుగు, స్పెషల్గా పూజ చేసుకుంటా అన్నాడు, పర్మిషన్ లేదు, పైగా శివరాత్రి రోజు ఇంతమంది జనాల్లో అని అట్లా. అంటే ఎంత ఆశ్చర్యకరమైన లీలలో ఇవన్నీ కూడా. సామాన్యుల వాళ్ళు వాళ్ళ యొక్క అర్హత అనర్హత సంబంధం లేదు, ఆయన ప్రేమ మాత్రం అట్లా వర్షిస్తూనే ఉంటుంది. మనందరికీ కూడా అవి స్మరించుకోవడంలోనే ఆనందం అనమాట. అంటే ఆ మొరటివాడు ఎట్లా చేస్తూ ఉన్నా, తాగుబోతుడు ఎట్లా చేస్తూ ఉన్నా కానీ పైకి ఇక్కడ ఏమంటున్నాడు, వచ్చి ఏదో కొరుకోవాలా, పాద పూజ చేసుకుంటానన్నాడు, నేను దానికోసం పూలు కట్టుకొని వచ్చానన్నాడు. ఆ పూలు వేసాడు, ఆ అందులోంచి తీసిన పూలు సిద్ధం చేసుకున్నవి మళ్ళీ అదే కండువాల మూట కట్టుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేవారం స్వామిని మళ్ళీ చెప్పుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.